హలో అండి. ఇప్పుడు మనం ఎంతో సింపుల్‌గా, టేస్టీగా వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దానికోసం ఇప్పుడు నేను ఒక 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి పక్కకు పెట్టుకున్నానండి. నేను రోజు ఇంట్లో వాడే బియ్యాన్నే తీసుకున్నాననమాట. పొలంలో పండినవి. కావాలంటే మీరు బిర్యానీ రైస్ తీసుకోవచ్చనమాట. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా బిర్యానీ ఆకు, షాజీరా, బిర్యానీలో వేసే పువ్వు వీటన్నిటిని వేసుకొని కొద్దిగా వేగనిద్దాం. అవి వేగిన తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వీటిని కూడా కొద్దిగా వేగనిద్దాం. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకుందాం. ఇవి కొంచెం వేగాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక గుప్పెడంత పుదీనా వేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. గ్యాస్ కూడా ఫామ్ కాకుండా ఉంటుందన్నమాట. దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇవన్నీ వేగేలాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుందామండి. ఒక 2 లేదా 3 ఆలుగడ్డల్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుందామండి. ఇవి కూడా కొంచెం వేగాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి దీంట్లో. దానివల్ల ముక్కలకు ఉప్పు పట్టి మంచి రుచి వస్తుందన్నమాట. దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ముక్కలు మరీ మెత్తగా ఉడికితే పేస్ట్‌లా అయిపోతాయి. ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు. ఎందుకంటే మళ్ళీ దీంట్లోనే ఎసరు వేసి బియ్యం వేస్తాము. దాంతో పాటు కూడా ఉడుకుతాయి కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలిపేసుకుందామండి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో 4 గ్లాసుల వాటర్ని వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలండి. ఈ నీళ్ళు మరిగే వరకు. ఈ నీళ్ళు మరిగిన తర్వాత ఇందాక మనం కడిగి పెట్టుకున్న బియ్యంలో ఉన్న నీటిని వంపేసి దీంట్లో వేసుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అంతే అండి. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా వెజిటబుల్ బిర్యానీ రెడీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బా వచ్చిందండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.